పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనము నుండి 38వ వచనం వరకు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 31వ వచనము నుండి 38వ వచనం వరకు. యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకును రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపుతిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండియు దేవుడని ననుచున్నావు, కావున దైవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకరము కాలేదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందున దైవదూషణం పలుకుచున్నాడని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయనని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నానని మీరు గ్రహింతురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత పరిస్థితిలో చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు, నాకే ఎందుకు ఈ సమస్య, దేవుడు నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు ఈ సమస్యలు ఇస్తూ ఉన్నారు అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి అంశము ఇది. నాకేనా ఈ సమస్యలు, నాకేనా సమస్యలు. ప్రియ సహోదరి సహోదరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం. నీకున్నటువంటి కష్టము నాకు కష్టం కాకపోవచ్చు, నాకున్నటువంటి సమస్య నీకు సమస్య కాకపోవచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సమస్యను కష్టమును పెద్ద సమస్యగా పెద్ద కష్టముగా భావిస్తూ దానిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అధిగమించాలి అనే పరిష్కారము తెలుసుకోలేక తెలియక అనేక మంది ప్రస్తుత రోజులలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అని అనటములో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం రోజు వార్తాపత్రికలలో, టీవీ వార్తలలో, వాట్సాప్ మాధ్యమాలలో, యూట్యూబ్ మాధ్యమాలలో, ఇలా సోషల్ మీడియాలలో అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కారణం, ఎందుకు దేవుడు నాకు మాత్రమే ఈ సమస్య ఇస్తూ ఉన్నాడు, నాకేలా ఈ సమస్య అనే ఈ యొక్క బాధపడుతూ ఈ సమస్యలను అధికం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, చాలామంది అంటారు, ఈ కష్టాలన్నీ మాకే వస్తాయి,
కష్టాలు నీకే కాదు ప్రియ విశ్వాసులారా, మనిషిగా పుట్టిన ప్రతి మానవునికి వస్తాయి. సముద్రములో అలలైనా లేకుండా ఉండవచ్చేమో, కానీ మనిషి జీవితములో సమస్యలు కష్టాలు అనేవి లేకుండా మనిషి జీవితమే ఉండదు ప్రియ విశ్వాసులారా. అయితే కష్టాలు సమస్యలు బాధలు ఉంటాయని తెలిసినటువంటి మానవుడు చేయవలసినది వాటిని ఎలా ఎదుర్కోవాలి, దేవుని సహకారముతో దేవుడు ఇచ్చే కృపతో ఎలా వాటిని అంగీకరిస్తూ అధిగమిస్తూ ఆ సమస్యను ఎదుర్కొని జీవించాలో ప్రభు ఈ రోజున మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. తద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఈ సందేహాలు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది పుణ్య పురుషులు ఎలా కష్టాలు పాలవుతూ ఉన్నారు, ఆ కష్టాలు బాధలు సమస్యలను ఎలా ఎదుర్కొన్నారో మనం అనేక మందిని చూస్తూ ఉండవచ్చు. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, మోషేను మనం గమనించినట్లయితే మోషేను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ప్రియులారా, తన ప్రజలను కాపాడమని, తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దాన భూమికి కానాను దేశం వరకు నడిపించమని దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషే అంగీకరించి అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలను పడి ఆ ఇజ్రాయేల్ ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ ఎడారి ప్రాంతములో సొంత వారే మంచి చేయాలని భావించి మోషే ఆ ఇజ్రాయేల్ ప్రజలకు మంచి చేయాలనే మంచి ఉద్దేశముతో వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ సొంత వారైనటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలే మోషేను తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, మోషేపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 సంవత్సరముల పాటు మోషేకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఎలాంటి సమస్యలు అంటే సొంత వాళ్ళే జగడమారుతూ ఉన్నారు. మనం నిర్గమాకాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 2వ వచనములో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాం? వారు మోషేతో జగడమాడి త్రాగుటకు నీరు చూపుము అని అతనితో అంటూ ఉన్నారు. మోషే వారితో, మీరు నాతో జగడమాడనేలా, యావేను పరీక్షించనేలా. అంటే చూడండి ప్రియులారా, మీరు ఎందుకు నాతో జగడమాడుతూ ఉన్నారు అనగా సమస్య. ఎందుకు మీరు నాకు సమస్యను తీసుకువస్తూ ఉన్నారు? ఏమిటా సమస్య? నీరు లేకపోవటం ప్రియులారా. దేవుడు వారిని కాపాడతారన్న విషయాన్ని మరచిపోయి మాకు నీరు ఎలా అని ఎడారి ప్రాంతములో వారు అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మోషే మీద జగడమాడుతూ ఉన్నారు. మోషేకు సమస్యను తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నిర్గమాకాండం 16వ అధ్యాయము 3వ వచనములో కూడా మనం చదువుతూ ఉన్నాం. ఇజ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుండేది, అచట మాంసఖండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజము నెల్ల ఆకలిచే మలమల మాడి చంపుటకు కాబోలు, మీరిద్దరూ మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అని ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మోషే జీవితంలో ఊహించరానటువంటి సమస్య బయట నుండి కాదు ప్రియులారా, సొంత వారే, నా అనుకున్న వారే ఈ విధముగా సమస్యలను తెస్తూ ఉన్నారు. చివరికి మోషేను చంపివేయాలనుకున్నారు ప్రియ విశ్వాసులారా, హతమార్చాలనుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే దైవబలమును పొందిన గొప్ప నాయకుడు కాబట్టి దేవుని సహాయముతో అవమానాలను, ఆ సమస్యలను, మరీ ముఖ్యముగా అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కోగలిగాడు. ప్రియ విశ్వాసులారా, మనను కూడా ముఖ్యముగా తల్లిదండ్రులుగా పిల్లలను నడిపిస్తూ ఉంటాం, వారి ఆలనా పాలన చూస్తూ ఉంటాం,
వారిని పెంచి పెద్దవారిగా చేస్తూ ఉంటాం. వారు పెద్దవారైన తరువాత పలికే మాట, నువ్వు నాకేం చేశావు? ప్రియ విశ్వాసులారా, తల్లిదండ్రుల మనస్సు ఎంత బాధపడుతూ ఉన్నదో. పెంచి పెద్ద చేసి వారికి గోరుముద్దలు తినిపించి వారి ఆలనా పాలన చూసి మంచి జ్ఞానమును మంచి చదువును ఒక ప్రయోజకుడు చేసినటువంటి ఆ తల్లిదండ్రులు కుమారుల ద్వారా పొందే ప్రతిఫలము నువ్వు నాకు ఏమి చేశావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిదండ్రుల మనస్సు విరిగిపోతూ ఉంటాయి. ఆ తల్లిదండ్రుల కష్టము వర్ణనాతీతముగా ఉంటూ ఉన్నది. ఆ ఇజ్రాయేలు ప్రజలు సొంత వారే తన యొక్క నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత రోజులో మనవారే, మన కుటుంబీకులే, ఇరుగు పొరుగు వారే, మన బంధుమిత్రులే మన మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ మోషే ఏ విధంగానే దైవ బలము పొందుకొని వాటిని ఎదుర్కొన్నాడు. మనము కూడా సమస్యలు, బాధలు, కష్టములు వచ్చినప్పుడు దేవుని సహాయముతో దైవ బలముతో ఎదుర్కోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఆ అవమానాలే నీకు ఆశీర్వాదాలుగా మారుతాయి. ఆ యొక్క సమస్యలే నీకు సంతోషముగా మారుతుంటుంది. ఆ యొక్క కష్టాలే, ఆ కన్నీరే నీకు అనేకమైనటువంటి దీవెనలు కురిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మోషే వలె మనము కూడా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎదుర్కొనగలగాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి సుపరిచితుడైనటువంటి యోబు గారి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు గారు జీవితాంతము కూడా నీతివంతమైనటువంటి జీవితమును జీవించాడు. యోబు జీవితంలో వచ్చినటువంటి కష్టాలు మరెవ్వరి జీవితంలో కూడా వచ్చి ఉండవు ప్రియులారా. ఎటువంటి కష్టములో తెలుసా? ఆస్తిపాస్తులు పోయాయి, ఆరోగ్యము పోయినది, స్నేహితులు వెళ్ళిపోయారు, బంధుమిత్రులు వెళ్ళిపోయారు, చివరికి భార్య కూడా, పిల్లలు కూడా, పశువులు కూడా, చివరికి తన శరీరము కూడా కోల్పోయేటువంటి అనారోగ్య స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఎంత కష్టమో చూడండి ప్రియుల. అయినా కానీ దేవుడిని నిందించలేదు, అయినా కానీ దేవుడిని అగౌరవపరచలేదు, భయభక్తులు మానలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది వచ్చి ఇదిగో నీవు ఎందుకు ఇంత శిక్షను అనుభవిస్తూ ఉంటావు, దేవుడు నిందించి నువ్వు కూడా ఈ యొక్క జీవితాన్ని ముగించవచ్చు కదా అని అన్నా కానీ ఆయన వెనుకంజ వేయలేదు. అన్ని కష్టాలలో కూడా, అన్ని బాధలలో కూడా దైవ బలమును పొందుకుంటూ ఉన్నాడు. ఆ యోబు గారు అనలా, నాకైనా ఈ సమస్య, నేనే తప్పు చేశాను ఈ సమస్య అనలేదు ప్రియులారా. ఏమంటూ ఉన్నాడు తెలుసా? మోషే ఆ యోబు ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఆ కష్టములలోను, ఆ బాధలను, ఆ సమస్యలలోనే నేను ప్రభువును చూడగలిగాను, ప్రభు సాన్నిధ్యాన్ని నేను చూడగలిగాను, ప్రభు యొక్క గొప్ప శక్తిని నేను చూడగలుగుతూ ఉన్నాను అని రెట్టింపుగా తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా యోబు వలె అన్నీ కోల్పోవచ్చు, కానీ దేవుని మీద నమ్మకము కోల్పోకూడదు. యోబు వలె మనము కూడా అనారోగ్యం పాలవచ్చు, ఆస్తిపాస్తులు కోల్పోవచ్చు, మన అనుకున్న వాళ్ళకి దూరం ఉండవచ్చు. కానీ ప్రియ విశ్వాసులారా, యోబు వలె దేవా ఎందుకు నాకు మాత్రమే కష్టాలు అని నిందించుకోడు, ఎందుకు నాకు మాత్రమే ఈ సమస్యలు, నేను ప్రార్థన చేయటం లేదా, నేను
పూజలలో పాల్గొనటం లేదా, వాక్యమును ఆలకించటం లేదా, విశ్వాస జీవితం జీవించటం లేదా అని, ఎందుకు నేను గుడికి రావాలి, ఎందుకు ఈ సమస్యలు నాకు అని గుడి మానివేయటం, దేవుని దగ్గరకు రావటం మానివేయటం, ప్రార్థనా జీవితం మానివేయటం కాదు ప్రియ విశ్వాసుల పరిష్కారం. ఆ కష్టములలో బాధలలో కూడా మనం ప్రభువుని కనుగొనటమే గొప్ప మహద్భాగ్యం. ఆ యోబు వలె ఆ కష్టములో బాధలలో మనం ప్రభువుని కనుగొనాలి ప్రియ విశ్వాసులారా. ప్రభు యొక్క శక్తిని కనుగొనాలి, ప్రభు యొక్క దీవెనలను మనం పొందుకోగలుగుతాం. మరి మనము కూడా మన కష్టాలలో బాధలలో వచ్చినప్పుడు కృంగి నీరసించిపోకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా కష్టాలను బాధలను ఎదుర్కొనే శక్తిని పొందుకోవాలి. మోషే వలె, యోబు వలె కష్టాలను ఎదుర్కొని జీవించగలి ధైర్యముగా విశ్వాసంతో నిలబడగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా మరే తల్లి జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరే తల్లిని వ్యాకుల మాతగా పిలువబడుతూ ఉంటాం. ఎందుకు వ్యాకుల మాతగా పిలువబడుతూ ఉన్నాము అంటే, మరే తల్లి జీవితం అంతా కూడా కష్టాలమయమే ప్రియ విశ్వాసులారా. బాలయేసు పిండ రూపముగా మరే తల్లి గర్భములో పడినప్పటి నుండి ఆమెకు కష్టాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరే తల్లి దేవునికు ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్న ఆ క్షణము నుండి చివరి వరకు కూడా ఆమె జీవితంలో అడుగడుగున కష్టాలు. ఆ కష్టాలన్నీ కూడా మనకు తెలుసు, అనేకసార్లు మన వాక్యములో విన్నాం, ధ్యానం చేశాం. ఆ మరే తల్లి ఎప్పుడు కూడా నాకే ఎందుకు దేవా ఈ కష్టాలని పలకలేదు. అయ్యా నీ మాట చొప్పునే కదా నాకు జరుగునుగాక అని ఆ మరే తల్లి పలికినది. అయ్యా ఎందుకు నాకే ఈ కష్టాలు, నేను నీ మాట చొప్పునుగాక జీవిస్తూ ఉన్నాను అని ఆమె దేవుని నిందించలేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఆమె దేవుని బలము చేత, దేవుని శక్తి చేత ఆ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. మరి నీవు నేను కూడా మన క్రైస్తవ జీవితములో అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలను చూచి పారిపోకూడదు, బెదిరిపోకూడదు ప్రియులారా. ఆ కష్టాలను చూచి ఎదుర్కోవాలి. దేవుడిచ్చే నూతన శక్తితో, నూతన బలముతో వాటిని సమర్థవంతముగా ఎదుర్కోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు వాక్యములు కూడా మనం చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనములో, యూదులు మరలా ఆయనను అనగా యేసును రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొని వస్తూ ఉన్నారు. చూడండి, సాక్షాత్తు క్రీస్తు ప్రభు అంతటి వారికే కష్టాలు తప్పలేదు. ఆయన కష్టాలు నీ కొరకు నా కొరకు అనుభవించాడు ప్రియులారా. ఆయన కొరకు కాదు కష్టాలు అనుభవించాడు, నీ కొరకు నా కొరకు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి ఎటువంటి కష్టాలు ప్రియ విశ్వాసులారా. సొంత వారే నిరాకరిస్తూ ఉన్నారు, మరి రాళ్లతో కొట్టి చంపాలనుకుంటూ ఉన్నారు, అనేకమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు, చివరికి బంధించి కొరడాలతో కొడుతూ ఉన్నారు, ముళ్ళ కిరీటమును పెడుతూ ఉన్నారు, ఆ శిలువ మీద అంటగొట్టబడుతూ ఉన్నారు, బల్లెముతో పొడుస్తూ ఉన్నారు ప్రియుల, అవహేళన చేస్తూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు. తన శిలువ మీద ఆయన మహావేదన పడుతూ ఉన్న ఎవ్వరు కూడా రవ్వంత జాలి చూపలేదు ప్రియ విశ్వాసుల. చూడండి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు అయినా కానీ ప్రభు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన మరణపు ముళ్ళుని విరుస్తూ ఉన్నాడు ప్రియులారా. 3వ దినమున ఉత్థానమవుతూ ఉన్నాడు, ఆ సమస్యలను పరిష్కారం చూపుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కోవాలి, ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కోవాలి ప్రియ సహోదరి సహోదరులు. అందుకే పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ హెబ్రీ 12:6-8 వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుడిని దండించును అని వాక్యము పలుకుతూ ఉన్నది ప్రియులారా. ఇంకా 7వ వచనములో, క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరింపవలెను, ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు?
బహుశా నీ జీవితంలో కష్టాలు బాధలు నీవు అనుభవిస్తూ ఉన్నావు అంటే అవి పరీక్షకే ప్రియ విశ్వాసులారా. వాటిని చూచి మనం కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. మనము ధైర్యముగా ఎదుర్కోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే మన క్రైస్తవ జీవితంలో దేవుని దీవెనలను మనము పొందుకుంటూ ఉంటాం. ఇంకా 8వ వచనములో ఆయన పుత్రులందరి వలనే మీరు శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారు. మీరు నిజమైన కుమారులు కారు. చూడండి ప్రియ విశ్వాసులారా, మన నిజమైన దేవుని బిడ్డలుగా పిలువబడాలి అంటే ఆ వచ్చే సమస్యలు, బాధలు, కష్టాలు మన జీవితంలో ఒక భాగమని తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యం ప్రారంభంలోనే మనం ఆలకించాం, ప్రతి మనిషి జీవితంలో ఈ సమస్యలు, బాధలు అనేవి సర్వసాధారణము ప్రియ విశ్వాసులారా. మరి ఆ చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూసి, భూతద్దములో చూసి, అయ్యో వీటికి పరిష్కారం లేదు, ఇక ఈ జీవితాన్ని ముగించుకోవడమే పరిష్కారము అని ఆత్మహత్యలకు పాల్పడితే అది నిజమైన క్రైస్తవ జీవిత విశ్వాసము కాదు ప్రియ విశ్వాసులారా. దేవుడు ఎప్పుడు కూడా నీకు మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారా. ఆ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకొని జీవించగలిగితేనే మనము దేవుని సొంత బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం. అందుకే ప్రభు హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 8వ వచనంలో పలికిన విధముగా మీరు నిజమైన కుమారులు అవ్వాలి అంటే ఆ సమస్యలు బాధలు గురి కావాలి అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా నాకే ఈ సమస్యలు అని చింతించగా, బాధపడక, నిరుత్సాహపడక వీటిని ఎదుర్కొనే శక్తి కావాలి అని ప్రార్థన చేస్తూ మనందరము కూడా కళ్ళు మూసుకొని చివరి ప్రార్థనలో పాల్గొంటూ మన యొక్క సమస్యలు తొలగిపోవాలి అని, ఎదుర్కోనే గొప్ప శక్తిని దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమమయ, గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల మాటను కాపాడినందుకు మీకు వందనములు, కృతజ్ఞతలు. ప్రభా, మీరు ఇప్పటి వరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మేమందరము కూడా ఇప్పటి వరకు కూడా నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు, బాధలు అని అనేక సార్లు బాధపడుతూ నిరుత్సాహపడుతూ ఉన్నాం. కానీ ప్రభువా, ఇప్పుడు మీరు వాక్యములు పలికిన విధముగా మాకు మీ యొక్క వాక్యపు మాటలు ఊరటనిస్తూ మేమందరము కూడా ఈ సమస్యలను, బాధలను, కష్టాలను ఎదుర్కొనే గొప్ప సామర్థ్యము కలిగే బిడ్డలుగా ఉండే విధంగా ఆశీర్వదించమని, మీ యొక్క అమూల్యమైనటువంటి కృపావరాలను మా అందరికీ దయచేసే వరాన్ని మాకు దయచేయమని, ముఖ్యంగా వాక్యాన్ని వింటూ ఉన్న వీరందరినీ కూడా దీవించమని, మా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే గొప్ప భాగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయమని ఈ మనవలన్నిటిని కూడా మనాదురైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబములను దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.